నేత సోము వీర్రాజు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అబద్ధాలు ప్రచారం చేసేటువంటి ప్రశ్నలు వేయడానికి మీకు ఎవరికి అవకాశం ఉండదని, అవకాశం రాదని నేను భావిస్తున్నాను. వారికి ఓటు వేయడం మూలంగా ఆంధ్ర రాష్ట్రానికి జరిగేటువంటి అనర్థాన్ని మీకు చెప్పడం కోసం నేను ప్రయత్నం చేశాను. మరొక అంశాన్ని ప్రస్తావించారు ఆయన. అబద్ధాలు ఆడడంలో భారతదేశంలో ఆయన మించిన ఘనుడు లేడు. కాబట్టి భారతదేశంలో ఎవరన్నా రాజకీయాల నుంచి బహిష్కరించవలసిన అవకాశం వస్తే మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు చేయాలి. ఆయన మరొక అంశాన్ని ఏమన్నారంటే, జగన్ గారు ఆర్ఎస్ఎస్ పెద్దలను కలిశారు అన్నారు. ఆర్ఎస్ఎస్ పెద్దల్ని కలవడానికి మీరు ప్రయత్నించారు. మీరు కృష్ణా పుష్కరాల్లో మోహన్జీ భగత్ వస్తే నేను వారిని కలవడానికి టైం ఇమ్మని మీరు అడిగారు. దానికి అవకాశం లేదనేటువంటి సమాధానం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ అధికారి కలకత్తా వెళ్ళి ఒక ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో మీకు తెలుసు, ఆయన పేరు మీకు చెప్పను. ఇలాంటి అలవాట్లు మీకున్నాయి. కానీ ఆర్ఎస్ఎస్ వారిని ఏ భారతీయుడైనా కలవచ్చు. ఏ భారతీయ సంస్కృతిని సంపదని గౌరవించేటువంటి ఎలాంటి వ్యక్తి అయినా కలవచ్చు. అక్కడేమి రిస్ట్రిక్షన్స్ లేవు. హోదాలతో సంబంధం లేదు. ఘోరమైనటువంటి మాటలు మాట్లాడొద్దు. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను. హోదాలతో సంబంధం లేదు. ఘోరమైనటువంటి అబద్ధాలని, అభూత కల్పల్ని మీరు మాట్లాడడానికి ఇక చాలు. మీకు ఎన్ని మాట్లాడతారు? ఎన్ని ఇలాంటి విషయాల్ని మీరు ప్రచారం చేస్తూ అభివృద్ధిని పక్క పెడతారు? ఆయన స్టిక్కర్ ముఖ్యమంత్రి అన్నారు ప్రధానమంత్రి. ఎందుకన్నారంటే, మీకు అర్థం అవడం కోసం ఒక విషయాన్ని చెప్తా. యూటర్న్ ముఖ్యమంత్రి, స్టిక్కర్ల ముఖ్యమంత్రి. 12 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఒక పథకాన్ని పెట్టారు. 2 లక్షలు ఇస్తారు. అది మహిళా సంఘాల చేత కట్టిస్తున్నారు. అలానే 330 రూపాయలు కడితే ఎవరికైనా మరణిస్తే 2 లక్షలు ఇస్తారు. జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేస్తే 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తారు. ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక శాఖలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి 3,000 కోట్లని వాళ్ళ కట్టకుండా, వాళ్లే కడితే మోడీ గారి పథకం అయినా వస్తుంది. వాళ్ళ కట్టకుండా ఈ పథకంలో ఉన్న డబ్బు ఈయనే కట్టేసి దానికి చంద్రన్న బీమా, అదే స్టిక్కర్ ముఖ్యమంత్రి అంటే. ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే మీకు ఒక్క విషయాన్ని చెప్పడం కోసం, యూటర్న్ ముఖ్యమంత్రి, స్టిక్కర్ ముఖ్యమంత్రి, అవినీతి ముఖ్యమంత్రి, అబద్ధాలు చేసే ముఖ్యమంత్రి, ఇవన్నీ మనం గమనించాలి, ప్రజలకు మీ ద్వారా తెలియజేయాలి. మరొక ముఖ్యమైన అంశం, ప్రశ్నిస్తానని ఒక నాయకుడు వచ్చాడు. ప్రశ్నగా మిగిలిపోయాడు. ఇది వేళ దయచేసి మీరు ఆలోచించాలి. ఇది పెద్ద అంశమో చిన్న అంశమో మీరు గుర్తించాలి. ప్రశ్నిస్తాను అని ప్రశ్నగా మిగిలిపోయినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉద్యమం ఎందుకు వచ్చింది?